కాపులు వైసీపీకి వ్యతిరేకంగా మారుతున్నారనే టాక్ నడుస్తోంది. తమ సంక్షేమాన్ని విస్మరించిన ఫ్యాన్ పార్టీకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలనే ప్లాన్లో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ సర్కారుపై కాపుల ఆగ్రహానికి కారణమేంటి? రిజర్వేషన్లను అమలు చేయలేదనే కోపంతో ఉన్నారా? కాపు భవనాలకు టీడీపీ ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో వైసీపీ ఆఫీసులను నిర్మిస్తోందని ఆగ్రహంతో ఉన్నారా? అనకాపల్లిలో జరిగిన కాపు నేతల భేటీలో చేసిన తీర్మానం ఫ్యాన్ పార్టీ నేతల వెన్నులో వణుకు పుట్టిస్తోందా? ఇంతకీ ఆ తీర్మాన సారాంశమేంటి? వాజ్ ది స్టోరీ? కాపు నేతలు వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. గత ఎన్నికల్లో వాడుకుని అధికారంలోకొచ్చిన తర్వాత వదిలేసిందని మండిపడుతున్నారు. తమ సంక్షేమంతో పాటు రిజర్వేషన్లను విస్మరించిందని విమర్శిస్తున్నారు. అలాగే కాపు భవనాల నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వం కేటాయించిన స్థలాలను వైసీపీ కబ్జా చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. అనకాపల్లి జిల్లాలో ఇదే జరిగింది. దీంతో ఈ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని తీర్మానించడంతో వైసీపీ నేతల వెన్నులో వణుకు పుడుతోందనే టాక్ ఉంది. తమ తడాఖా చూపిస్తామని వార్నింగ్ ఇవ్వడంతో ఫ్యాన్ పార్టీ అభ్యర్థులు కలవరపడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. కాపుల ఫ్యాక్టర్ ఎన్నికల్లో ప్రభావం చూపుతుందేమోననే టెన్షన్ వారిని వెంటాడుతోందట. అనకాపల్లి జిల్లాలో కాపు భవనం కోసం ఇచ్చిన జాగాలో వైసీపీ కార్యాలయం నిర్మాణం చేపట్టడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆ పార్టీలోని కాపు నేతలు దీనిపై నోరు మెదపకపోవడాన్ని తప్పుపడుతున్నారు. అనకాపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గుడివాడ అమర్నాథ్, ప్రస్తుత ఎన్నికల్లో ఈ సీటు నుంచి పోటీ చేస్తున్న మలసాల భరత్ కుమార్ కాపు సామాజిక వర్గ నేతలు. పార్టీలో చాలా మంది నేతలున్నారు. అయినా కాపులకు అడుగడుగునా అవమానం, అన్యాయం జరుగుతోందనే విమర్శలున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ హయాంలో తీరని ద్రోహం జరుగుతున్నా రాష్ట్రంలో కాపు మంత్రులు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు అని టాక్ నడుస్తోంది. కాపు భవనం స్థలంలో వైసీపీ కార్యాలయ నిర్మాణం చేపట్టడంపై ఈ సామాజిక వర్గ నేతలంతా అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. టీడీపీ హయాంలో విద్య, ఉద్యోగాల్లో కాపులకు కల్పించిన 5% రిజర్వేషన్లను వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ అమలు చేయలేదని మండిపడుతున్నారు. అడుగడుగునా కాపులకు అన్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి అడుగులకు మడుగులొత్తడమేంటని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ హయాం కాపులకు స్వర్ణయుగమని, ఫ్యాన్ పార్టీ పాలనలో అది శూన్యమని విమర్శిస్తున్నారు. అనకాపల్లి మండలం కేఎన్ఆర్ పేటలో నిర్మిస్తున్న జిల్లా వైసీపీ కార్యాలయం దగ్గర టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఇటీవల నిరసన వ్యక్తం చేశారు. 75 సెంట్ల భవనం చుట్టూ ఉడా నిధులతో ప్రహరీ గోడను కూడా నిర్మించారు. అలాంటి స్థలంలో వైసీపీ ఆఫీస్ నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైనా లెక్క చేయకుండా వ్యవహరించడం సరికాదంటున్నారు. ఇదంతా మంత్రి గుడివాడ అమర్నాథ్ కనుసన్నల్లోనే జరుగుతోందని రుసరుసలాడుతున్నారు. దీనిపై ప్రతిపక్షాలు పోరాడుతుంటే మంత్రి పట్టించుకోకపోవడం దారుణమని మండిపడుతున్నారు. సొంత సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతున్నా నోరు విప్పకపోవడాన్ని తప్పుపడుతున్నారు. ఈ నేతకు చిత్తశుద్ధి ఉంటే కాపు భవనం కోసం కాపుగాసేవారని చెబుతున్నారు. కానీ అధిష్టానం దగ్గర తన పరపతిని పెంచుకునేందుకు కమ్యూనిటీ భవనాన్ని వైసీపీకి తాకట్టు పెట్టారని విమర్శిస్తున్నారు. నిత్యం జనసేనాని పవన్ కళ్యాణ్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్న గుడివాడ అమర్నాథ్ సొంత సామాజిక వర్గ ప్రయోజనాలను భణంగా పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. కాపు భవనంపై దృష్టి పెట్టి ఉంటే ఇది వైసీపీ కార్యాలయంగా మారేది కాదు గదా అని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం కాపులకు అన్యాయం చేస్తోందని ఆరోపిస్తున్న ఈ సామాజిక వర్గ నేతలు ఇటీవల అనకాపల్లిలో రహస్య సమావేశం నిర్వహించారట. ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసి ఆ పార్టీ అభ్యర్థులను ఓడించాలని తీర్మానం చేశారని ప్రచారం జరుగుతోంది. దీంతో వైసీపీ అభ్యర్థుల వెన్నులో వణుకు పుడుతోందని ప్రచారం జరుగుతోంది. మరి కాపుల సత్తా ఎంత తీవ్రంగా ఉంటుందో తెలియాలి అంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే.